Hi viewers, now we are going to discuss about data encryption techniques. Data encryption is a method of preserving data confidentiality by transferring it into ciphertext, which can only be decoded using a unique decryption key produced at the time of the encryption or before it. The conversion of plain text into ciphertext is known as encryption. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డాటా ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ గురించి మనం చదువుకుంటున్నాము. డాటా ఎన్క్రిప్షన్ అంటే మనం ప్లేన్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని కోడెడ్ టెక్స్ట్లోకి మార్చడము, అంటే సీఫర్ టెక్స్ట్లోకి మార్చడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ని మనం డాటా ఎన్క్రిప్షన్ అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే డాటా ఎన్క్రిప్షన్ చేసినప్పుడు వాటికి సంబంధించిన కోడింగ్ ఏదైతే ఉందో ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నావో అడాప్ట్ చేయడం జరుగుతుందో ఈ రెండు కూడా సెండర్ అండ్ రిసీవర్ పార్టీస్ ఏవైతుందో వాళ్ళకి తెలిసి ఉండాలి. అప్పుడే వాళ్ళు ప్రాపర్గా దీన్ని కోడ్ అండ్ డాటా ఎన్క్రిప్షన్ అంటే కోడింగ్ అండ్ డాటా డిక్రిప్షన్ అంటే డీకోడింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నౌ వీ హ్యావ్ టు discuss about the objectives of data encryption, advantages of data encryption, disadvantages of the data encryption. Before going to discuss all these things, I am requesting you kindly subscribe my channel, press on bell button, give some likes. It will make me a lot of encouragement to do further videos. Okay friends, come to the point. Now the objectives of data encryption. The objectives of data encryption mainly four types: confidentiality, data integrity, authentication, and non-repetition. Come to the point of confidentiality. Encryption ensures that only authorized parties can get access to data and recognize the information. Confidential అంటే ఇక్కడ మనం ఏం చేస్తామండి, ఏదైతే డాటాను మనము సెండ్ చేస్తున్నామో లేదా రిసీవ్ చేసుకున్నామో ఆ డాటా అనేది ఓన్లీ సెండర్ మరియు రిసీవర్ మధ్యలో ఉన్న పార్టీస్ ఏవైతున్నాయో వారిద్దరి మధ్యలో డాటా అనేది ట్రాన్స్మిషన్ అయ్యే విధంగా మనము చూసే దాన్ని మనం కాన్ఫిడెన్షియాలిటీ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే థర్డ్ పార్టీస్ అనే వాళ్ళు ఈ డాటాను ఇన్వాల్వ్ కాకుండా చూడడానికి అవకాశం ఉండే విధంగా మనం ఇక్కడ డాటా కాన్ఫిడెన్షియాలిటీ అనేది బిల్డ్ చేయడం అనేది అవసరం అనేది ఉంది. నెక్స్ట్, డాటా ఇంటిగ్రిటీ. ఎన్క్రిప్షన్ కెన్ ఆల్సో ప్రొవైడ్ డాటా ఇంటిగ్రిటీ బై మేకింగ్ షూర్ దట్ ద ఎన్క్రిప్టెడ్ డాటా రిమైన్స్ అన్చేంజ్డ్ డ్యూరింగ్ ద ట్రాన్స్మిషన్. ఎనీ అనాథరైజ్డ్ changes to the encryption information will render it under undecipherable or will fall integrity checks. Okay, next objective of a data encryption ఏంటంటే మనం ఏదైతే డాటాను మనం సెండ్ చేస్తున్నామో అది యాజ్ ఇట్ ఈస్ గా రిసీవర్ సైడ్ వెళ్ళాలి. ఇన్ ద మిడిల్ వే ఎలాంటి చేంజెస్ కాకుండా ఉండాలి. అంటే మనకు ఎవరండి మిడిల్ వే లోపల అటాకర్స్ కానీ లేదా హ్యాకర్స్ అనే వీటిని డాటాను థెఫ్ట్ చేసేసి తర్వాత దాన్ని మ్యానిపులేట్ చేయడం కానీ లేకపోతే డిలీట్ చేయడం కానీ యాడ్ చేయడం కానీ అలా జరగకుండా కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా మనం ఏదైతే డాటా పంపిస్తున్నామో అది మనము రిసీవర్కు చేరే విధంగా చూసే మెకానిజం డాటా ఇంటిగ్రిటీ అని చెప్తుంది. ఇలాంటి ఆబ్జెక్ట్ మనం తీసుకోవాలంటే డాటా ఎన్క్రిప్షన్ అనేది కంపల్సరీగా ఫాలో కావాలి. నెక్స్ట్, అథెంటికేషన్. Encryption may be used as a part of authentication mechanism to verify the identification of the communication party. So authentication అయితే ఎవరైతే అథెంటికేటెడ్ పర్సన్ ఉంటారో వాళ్ళకు మనం కోడింగ్ అనే ఇస్తున్నాము. ఆ కోడ్ ద్వారా వాళ్ళు ప్రాపర్ పర్సనా కాదా అని మనకు ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రాపర్ పర్సన్కు మనం ఏదైతే డాటా కమ్యూనికేట్ చేస్తున్నామో అది రీచ్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి అంటే డాటా ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ అనేది అవసరము. నెక్స్ట్, నాన్ రిపిటేషన్. Through the encryption, events can make sure that they cannot deny their involvement in growing or sending a selected piece of data. సో ఇక్కడ డూప్లికేషన్ అనేది జరగకుండా చూసుకోవాలి, నాన్ రిపిటేషన్ అనేది జరగకుండా చూడాలి. అలా చేయాలంటే డూప్లికేషన్ అనేది కాకుండా ఉండాలంటే మనం డేటా అనేది కరెక్ట్గా కోడింగ్ కావాలి, అదేవిధంగా డీకోడ్ కావాలి, ఎలాంటి మ్యానిపులేషన్స్ అనేవి కాకుండా చూసుకోవాలి. So these are the major objectives of the data encryption. Next, what are the advantages of data encryption? So there are 7 objectives here I am discussing.
First one, data encryption keeps information distinct from the security of the device on which it is stored. Encryption provides security by allowing administrators to store and send data via insecure channels. ఓకే. డాటా ఎన్క్రిప్షన్ అనేది మనము సిస్టమ్ యొక్క డాటా సెక్యూరిటీ మెకానిజంతో సంబంధం లేకుండా డైరెక్ట్‌గా మనం ఇక్కడ డాటా ఎన్క్రిప్షన్ చేసినట్లయితే నెట్వర్క్ సెక్యూరిటీ ద్వారా అది సీఫర్ లాంగ్వేజ్ సీఫర్ టెక్స్ట్‌లోకి చేరడం. ఆ తర్వాత అక్కడికి రిసీవర్ ఎండ్ పంపించడం అనేది జరుగుతుంది. అక్కడ రిసీవర్ మళ్ళీ దాన్ని ప్లెయిన్ టెక్స్ట్‌లోకి కన్వర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు ఎలాంటి డాటా లాస్ అనేది జరగదు. ఓకే. నెక్స్ట్ ఇఫ్ ద పాస్వర్డ్ కీస్ ఈజ్ లాస్ట్ ద యూజర్ విల్ అనేబుల్ టు ఓపెన్ ద encrypted files using simpler keys and data encryption. On the other hand, makes the data insecure and anybody may access it anytime. సో ఇక్కడ పాస్వర్డ్ ఏదైతే మనము కీస్ అనేది మనం చెప్తున్నామో ఈ డాటా ఎన్క్రిప్షన్ చేసేటప్పుడు ఆ కోడింగ్ సంబంధించిన పాస్వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము సెక్యూర్గా ఉంచుకోవాలి. థర్డ్ పార్టీస్కి ఎవరికి చెప్పరాదు. అలా చెప్పినట్లయితే థర్డ్ పార్టీ కూడా యాక్సెస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాస్వర్డ్ మెకానిజం లేకపోతే డాటా ఎన్క్రిప్షన్ మెకానిజంలో డాటా ఇంటిగ్రిటీ అండ్ డాటా సెక్యూరిటీ ఇస్ ద మేజర్ అడ్వాంటేజెస్. నెక్స్ట్ ఎన్క్రిప్షన్ ఇంప్రూవ్స్ ద సెక్యూరిటీ ఆఫ్ అవర్ ఇన్ఫర్మేషన్. ఈ డాటా ఎన్క్రిప్షన్ చేయడం వల్ల థర్డ్ పార్టీకి అది చేరకుండా ఉంటుంది. ఒకవేళ చేరినా కానీ అది సీఫర్ టెస్ట్లో ఉంటుంది కాబట్టి అంత ఈజీగా కన్వర్ట్ చేయడానికి ప్లెయిన్ టెస్ట్లో కన్వర్ట్ చేయడం అనేది కాస్త ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. తద్వారా మనము డాటా అనేది సీక్రెట్గా అలా ఉండే అవకాశం ఉంది. యూజింగ్ డిజిటల్ సిగ్నేచర్స్ ఎన్క్రిప్షన్ ఈజ్ యూజ్డ్ టు ప్రూవ్ ద ఇంటిగ్రిటీ అండ్ అథెంటిసిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ అండ్ కాపీ ప్రొటెక్షన్ బోత్ రిక్వైర్ ఎన్క్రిప్షన్. సో మనము డిజిటల్ సిగ్నేచర్స్ కానీ లేకపోతే ఏదైతే ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ మనం ఉపయోగిస్తున్నామో తద్వారా డాటా ఇంటిగ్రిటీ అండ్ అథెంటిసిటీ అనేది ఏర్పడుతుంది. తద్వారా డాటా ప్రొటెక్షన్ అనేది జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎన్క్రిప్షన్ కెన్ బి యూజ్డ్ టు erase data, but since the data recovery tools can sometimes recover the deleted data, if you encrypt the data first and then throw away the key, the only thing anyone can recover is the cipher text, not the original data. సో మనకు డాటా ఎన్క్రిప్షన్ మనం చేసినట్లయితే మనం ఎప్పుడైనా సరే డాటా లాస్ అయినా ఉన్నట్లయితే మనం దాన్ని రికవర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. కానీ ఒరిజినల్ డేటా అనేది మనకి ఇక్కడ రాదు. ఏదైతే సీఫర్ టెస్ట్లో ఉన్న డేటా ఉందో దాన్ని మనం ఏం చేసుకోవచ్చు మళ్ళీ ప్లెయిన్ టెస్ట్లోకి కన్వర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ డేటా మైగ్రేషన్ యూజ్డ్ ఇన్ ట్రాన్స్ఫరింగ్ డేటా ఓవర్ ఏ నెట్వర్క్ టు ఎన్షూర్ దట్ నో వన్ ఎల్స్ ఆన్ ద నెట్వర్క్ కెన్ రీడ్ ఇట్. సో డేటా మైగ్రేషన్ సిస్టమ్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఈ థర్డ్ పార్టీస్ ఈ డేటాను చదవడానికి వీలు లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ యూజెస్ ఎన్క్రిప్షన్ అండ్ you should encrypt everything you store in the cloud. This can encrypt the entire hard drive as well as voice calls. మనం ఏదైతే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా ఏదైతే డేటాను మనం ఇక్కడ స్టోర్ చేసుకోవడం జరుగుతుందో ఈ డేటా ఎన్క్రిప్షన్ టెక్నిక్ ద్వారా అది సీక్రెట్గా ఉండడం అనేది జరుగుతుంది. థర్డ్ పార్టీస్ అనేది దీన్ని రీడౌట్ చేయడానికి అవకాశం లేకుండా చూస్తుంది. దీస్ ఆర్ ద మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ ది డేటా ఎన్క్రిప్షన్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ డేటా ఎన్క్రిప్షన్. If the password or key is lost, the user will be unable to open the encrypted files. Using the simpler keys in data encryption, on the other hand, makes the data insecure and anybody may access it anytime. ఓకే. మనము డాటా ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ మనం చేసేటప్పుడు మనం ఏవైతే పాస్వర్డ్స్ లేకపోతే కీస్ ఏవైతే మనం ఉపయోగిస్తున్నామో వాటిని మనము ఒకవేళ మర్చిపోయినట్లయితే లేకపోతే వేరే వాళ్ళకి చెప్పినట్లయితే తద్వారా మనం ఆ డేటాను రికవర్ చేసుకోవడానికి అవకాశం అనేది తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఈ డాటా ఎన్క్రిప్షన్ చేసినప్పుడు వాటి సంబంధ పాస్వర్డ్స్ అనేటివి ఎవరికి రివీల్ చేయరాదు. మనం గుర్తుపెట్టుకోవాలి. వీలైనంత వరకు మనం డేటాను సంబంధించిన పాస్వర్డ్ కీస్ ఏవైతే ఉన్నాయో ఈ డిక్రిప్షన్ కీస్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ data encryption is a valuable data security approach that necessitates a lot of resources such as data processing, time consumption,
and the use of numerous encryption and decryption algorithms. As a result, it is somewhat costly approach. సో డాటా ఎన్క్రిప్షన్ చేయాలంటే మనకు డాటా ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ మనం ఫాలో కావాలి, డిక్రిప్షన్ టెక్నిక్స్ ఆల్గరిథం ఫాలో కావాలి. ఇవన్నీ చేయాలంటే మనకు టైం కన్జెషన్ అవుతుంది, ప్రాసెసింగ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. నెక్స్ట్ కాస్ట్లీ అప్రోచ్గా మనకు దీన్ని మర్చిపోవడానికి వస్తుంది. నెక్స్ట్ డాటా ప్రొటెక్షన్ సొల్యూషన్స్ మైట్ బి difficult to utilize when the user layers them for contemporary systems and applications. This might have negative influence on the device normal operations. సో డేటా ప్రొటెక్షన్ మెకానిజం మనం యూజ్ చేసినప్పుడు నార్మల్ డేటాకి సంబంధించిన ఆపరేషన్స్ ఏవైనా వాటికి మరియు వీటి మధ్యలో సింక్రనైజ్ అనేది ఉండాలి. అలా లేకపోయినట్లయితే మనకు డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇఫ్ ఏ కంపెనీ ఫేస్ టు రిలైజ్ ఎనీ ఆఫ్ ది restrictions imposed by the encryption techniques, it is possible to set arbitrary exceptions and requirements that might be undermine data encryption protection. Okay, these are the major limitations or disadvantages of the data encryption techniques. With this, I am concluding this topic. Okay, thank you.